ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ జోసెఫ్ టీవీకే పార్టీ 108 స్థానాలు సాధించింది. అంటే విజయ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిచ్చేది లేదని అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే ప్రకటించేసింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి ప్రకటించారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. అయితే విజయ్ ఏ పార్టీతో కలిసి అధికారం చేపడతారనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తమిళనాడులో విజిల్ మోతం మోగించిన విజయ్ పార్టీ టీవీకే ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించలేకపోయింది. తమిళనాడులో చూసుకుంటే మొత్తంగా 234 సీట్లు ఉన్నాయి. ఈ 234 సీట్లో 118 సీట్లు సాధించిన వారు ఇక మ్యాజిక్ ఫిగర్ గా క్రాస్ చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే టీవీకే పార్టీ మాత్రం 108 స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇక ఆ 10 మంది ఎవరు, ఏ కూటమి నుంచి వస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇక బీజేపీ డిఎంకేలను విజయ్ సూటిగా విమర్శించారు ఎన్నికల సమయంలో. మరి ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో ఒకదాని సాయం కోరుతారా, ఈ రెండు కాకుండా ఇతర పార్టీల సహాయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ఇక డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్ కు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన డిఎంకే అధినేత స్టాలిన్ తో కూడా మాట్లాడారు. అనంతరం ఏఐసిసి తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ కి మద్దతు ఇచ్చే విషయమై ఎదురు చూస్తున్నట్లు కూడా స్పందించడం జరిగింది. ఇక తమిళనాడులో యువత ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించమని, వారి మార్గనిర్దేశం మేరకు అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఇక మరోవైపు టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 సీట్ల అవసరం ఉంది. ఇక బీజేపీ, అన్నా డిఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలు విజయ్ తో కలిసేందుకు కూడా గతంలో ఎన్నికల సమయంలోనే ఉత్సాహం చూపించాయి. అలాంటి పార్టీల్లో డిఎంకే కూటమి నుంచి వీసీకే ఇప్పటికే 2 సీట్లు గెలుచుకుంది. ఇక సిపిఐ 2 సీట్లు గెలుచుకుంది. సిపిఎం 2 సీట్లు, ఇక డిఎండికే 1 సీట్లు సాధించాయి. ఇవి కాకుండా ఎన్డీఏకు పిఎంకే 4 సీట్లు, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి వీరి సాయం టీవీకే తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇక మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ లో స్పందించారు. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తూనే విజయాన్ని అభినందించడం జరిగింది. తమిళుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్రం ముందుంటుందని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు టీవీకేని ఎన్డీఏలో కలుపుకోవాలని చెప్పి తమిళనాడులోని బీజేపీ యంత్రాంగం పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నా డిఎంకే ఇతర కూటమిల పార్టీల నుంచి ఏదైనా ప్రతిపాదన ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు సహాయం తీసుకోవాలనే దానిపై టీవీకే నుంచి ఇప్పటి వరకు అంటే ఏదైతే 108 స్థానాలు సాధించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి ప్రకటన మాత్రం ఇప్పటి వరకు విజయ్ చేయలేదు. అయితే వేణు, ఇంకొకటి ఏంటంటే కూడా మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ సీఎం గా కూర్చోవాలంటే ఇంకా 10 సీట్లు అనివార్యం అవుతుంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీ నుంచి కూడగట్టే అవకాశం ఉంది? నిజంగానే ఏదైతే చర్చ బయట ఏదైతే వస్తుందో, విజయ్ తండ్రి ఏదైతే కాంగ్రెస్ గురించి చెప్పారో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరతారన్న ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఇందులో వాస్తవం ఉందా? అయితే మొదటి నుండి కూడా ఎన్నికల్లో ప్రచారంలో చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పార్టీలపైనే ప్రధానంగా విజయ్ ఎన్నికల ప్రచారంలో సూటిగా విమర్శలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు డిఎంకే, అన్నా డిఎంకే కూటమిపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. అయితే ఇందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే నాకు పొలిటికల్ గా మాత్రమే నాకు డిఎంకే పార్టీ శత్రువు అని చెప్పి కూడా విజయ్ ఎన్నికల్లోనే ప్రకటించారు. ఇక దీన్ని బట్టి చూస్తే అంటే అవసరం అనుకుంటే
ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది. మీకు అవసరమైతే మేము మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే విజయ్ తండ్రి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు అని చెప్పి ఒక వార్త కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఏదైతే అన్నాడీఎంకే కూటమి మాత్రం నేను ఐడియాలజికల్ గా విభేదిస్తాను అని చెప్పి విజయ్ ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు ఖచ్చితంగా కావాలి. కానీ ప్రస్తుతం విజయ్కి మాత్రం 108 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ డిఎంకే కూటమి అన్నాడీఎంకే కూటమి కాకుండా అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పార్టీలతో మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇందులో ఖచ్చితంగా చూసుకుంటే ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరోవైపు సిపిఐ సిపిఎం కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మాత్రం టీవీకే నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఖచ్చితంగా 118 సీట్లు ఉంటేనే ఈ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 118 సీట్లు ఉన్న వారికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే 108 సీట్లతో ఇక టీవీకే పెద్ద పార్టీగా కూడా అవతరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రత్యేకించి బీజేపీ కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాలు కేరళ మినహా 4 రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ ఇంకా బీజేపీ హవానే అంటూ వస్తుంది. సో బీజేపీ నుంచి కూడా ఏమన్నా మద్దతు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇతర పార్టీలకు సంబంధించి డిఎంకే కానీ అన్నా డిఎంకే పార్టీల నుంచి ఎవరినన్నా రాయబారం చేయించి టీవీకే పార్టీలో జాయిన్ చేయించే అవకాశాలున్నాయా? అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించి తమిళనాడు బీజేపీ యంత్రాంగం ఒకవైపు ఇప్పటికే మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి టీవీకే పార్టీని అవసరమైతే ఎన్డీఏలో కలుపుకోవాలి అని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అధిష్టానాన్ని కోరారు. అయితే దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఈ ఎన్డీఏ కూటమిలో కూడా చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఇక వీరందరూ కలిసి విజయ్కి ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామంటే మాత్రం ఇక ఎన్డీఏ కూటమి కానీ ఇటు డిఎంకే నుండి మాత్రం ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. ఈ చిన్న పార్టీలన్నీ విజయ్కి మద్దతు ఇస్తే ఖచ్చితంగా చిన్న పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం. రైట్. అయితే ఇప్పుడు మరోపక్క చూస్తే కూడా ఎస్ వేణు, ఇంకొకటి ఏంటంటే కూడా ప్రత్యేకించి సీఎం విషయంలో కూడా త్రిష అంశం కూడా తెరపైకి వస్తుంది. త్రిషకు సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని చోట్ల జయలలిత లాగా త్రిష కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏంటి ఆ వార్తల్లో నిజం ఉందా? అయితే ఇప్పటికే మొదటి నుండి కూడా విజయ్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి పరిస్థితి త్రిషది. అయితే నిన్న ఏదైతే పార్టీకి సంబంధించి ఫలితాలు వెలువడుతున్న సందర్భంలోనే వెళ్లి విజయ్ తో త్రిష దాదాపు 1 గంట పైగా కూడా ముచ్చటించినటువంటి పరిస్థితి. ఇక అయితే విజయ్ ఇప్పటికే 2 స్థానాల్లో పోటీ చేశారు. ఒక స్థానాన్ని వదులుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుంది అనేటువంటి చర్చ కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. అయితే ఇప్పుడు ఈ అంశం పైన ప్రకటన లేనప్పటికీ కూడా ఈ ఏదైతే ఇప్పుడు త్రిష ఒకవేళ నెక్స్ట్ రాజీనామా చేస్తారు విజయ్, ఆ తర్వాత త్రిషనే సీఎం అవుతుంది, తనే ఏమైనా చేస్తుందా అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి రియాక్షన్ లేకపోయినప్పటికీ కూడా విజయ్కి సంబంధించి తన ఏదైతే క్యాబ్ డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకొంతమందికి సంబంధించి కూడా వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చి వాళ్ళు కూడా గెలిచారని చెప్పేసి ఏదైతే అంటున్నారు, దానిపైన రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? అయితే విజయ్ పార్టీ అనూహ్యంగా తమిళనాడులో ఒక పెద్ద ప్రభంజనమే సృష్టించిందని చెప్పాలి. మొదటి నుండి కూడా పార్టీ ప్రారంభించినప్పటి నుండి కూడా విజయ్ని అనేక కష్టాలకు ఫేస్ చేయడం జరిగింది. సెప్టెంబర్ లో కరూర్ టీవీకే రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఇక ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత పార్టీ బహిరంగ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, రకరకాల ఆంక్షలు పెట్టారు. దీంతో పలు సమావేశాలు వాయిదా వేసుకోవడం, అలాగే కొద్ది మందికి సమావేశాల్లో అవకాశం ఇవ్వడం లాంటివి చేశారు. ఇక మరోవైపు మార్చి 30న పెరంబూరులో నామినేషన్ వేసి అక్కడి నుంచి ప్రచారం మొదలుపెట్టిన విజయ్కి పోలీసులు అడ్డుపడ్డారు. ఇక అంటే ఒక రకంగా చూస్తే
ఏదైతే గత పార్టీ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో విజయ్ అనేక కష్టాలు కూడా ఫేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే కొత్త వారికి ప్రజల ముందుకు తీసుకుని వెళ్లి వారందరికీ టికెట్లు ఇవ్వడం, ఇలా ఏదైతే విజయ్ తన డ్రైవర్ కొడుకున్నాడో అతనికి టికెట్ ఇవ్వడం, అతను కూడా మంచి మెజార్టీతో కూడా గెలుపు సాధించడం జరిగింది. ఈ రకంగా సామాజిక న్యాయం పాటిస్తూ టికెట్లు కేటాయించడం, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చాయి. మరోవైపు యువతకు సంబంధించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువత ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చుతాను అని చెప్పి, మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఏదైతే డిఎంకే పార్టీకి సంబంధించి అవినీతిని ఎండగట్టడంలో కూడా విజయ్ ఒక రకంగా విజయం సాధించాలని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ఏదైతే విజయ్ ప్రచారం కూడా సరికొత్త శైలిలో చేయడం జరిగింది. ఒకవైపు డిజిటల్ మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విజయ్ ప్రకటించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంగా ప్రజలకు ప్రభుత్వం అధికారానికి వస్తే ఏవైతే అంశాలు వారికి చేస్తాను అని చెప్పి ప్రకటించారో వాటన్నిటిని కూడా ప్రజలు విశ్వసించినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇటు ఒకవైపు సీట్ల ఎంపిక దగ్గర నుండి, అంటే ఎవరైతే మొదటి నుండి నేను సామాజిక న్యాయం పాటిస్తాను అని చెప్తూ ఆ రకంగానే సీట్లు కేటాయించడం, ఇలా పలు అంశాలు కూడా. మరోవైపు ప్రచారం కూడా ఒకవైపు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇటు డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇలా పలు అంశాలు కూడా ప్రజలను విజయ్ ఏదైతే ప్రకటించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు విజయ్కి పట్టం కట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. సో మొత్తం మీద తమిళనాడు ప్రజలైతే ఈ వారసత్వ రాజకీయాలకైతే చెక్ పెట్టేశారు. ఇదైతే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది, కేవలం పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఒక సొంతంగా పార్టీ ఇంత మెజారిటీ సంపాదించడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా విజయ్ ఇంత అనూహ్య సక్సెస్ సాధించినప్పటికీ తన సీఎం కావాలంటే మాత్రం ఇంకా 10 సీట్లు 10 ఎమ్మెల్యేల మద్దతు అయితే అనివార్యం అవుతుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఏ పార్టీ నుంచి రాబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే ఇంకా మరికొన్ని రోజుల్లో మనకు క్లియర్ అవుతుందనే చెప్పాలి.